మిమ్మల్ని నమ్మి, మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని అభిమానించి, మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళని మీరు చంపేస్తూ ఉన్నారు. మీరు నిజంగా హంతకులు, సెలబ్రిటీలు కాదు, ఇన్ఫ్లుయెన్సర్లు కాదు. మీరు సోషల్ మీడియా సైతాన్లు, సోషల్ మీడియా సెలబ్రిటీలు కాదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఇలాంటివి మానేసి యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటున్నారు, మంచి రెవెన్యూ వస్తుంది, చాలు కదా. లేదు వ్యాపారం చేసుకోండి, యూట్యూబ్లో వచ్చిన డబ్బులతో ఏదైనా వ్యాపారం పెట్టుకోండి, ఇంకేదైనా బ్రాండ్లు ప్రమోట్ చేసుకోండి. మనుషులను చంపడం కరెక్ట్ కాదు. మరి పోలీసులు ఈ అంశంపైన సీరియస్గా దృష్టి సారించడం నిజంగా అభినందనీయం. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడైనా మారతారా? మరి పార్టీలో శంకర్ శ్యామల గారు లాంటి వాళ్ళని ఉంచుతారా, బయటికి పంపేస్తారా? వేచి చూడాలి. పాటలో చెప్పినట్లు ఈ రోజుల్లో ఈ జీవితంలో చేసిన పాపం ఏదో మరో జన్మ అలాంటివి ఏం లేవు, ఈ జన్మలో అనుభవిస్తారు. సో పాపాలకి దూరంగా ఉండండి. ఈ 11 మందే కాకుండా బుల్లితెర యాంకర్ ఉన్నారు, ఫేమస్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, వీళ్ళు కూడా కొన్ని టీవీ షోలలో, కొన్ని యాప్స్, మూవీస్ వచ్చే యాప్స్లో కూడా ఈ పరీ మ్యాచ్ లాంటి ఈ బెట్టింగ్ యాప్ని వాళ్ళు కూడా ప్రమోట్ చేశారని ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు బాగా చక్కర్లు కొడతా ఉన్నాయి. సో నిజంగా అక్కడ ఏం జరిగింది, సుడిగాలి సుధీర్ కానీ లేదంటే ప్రదీప్ వీళ్ళ పాత్ర ఏమైనా ఉందా, టీవీ ఛానల్ పాత్ర ఏమైనా ఉందా అనేది పోలీసులు ఆ దిశగా కూడా దృష్టి సారించాలని నెటిజన్లు కోరుతూ ఉన్నారు. వీడియో పైన ఏదైతే సెలబ్రిటీల పైన కేసులు పెట్టారో, సెలబ్రిటీలు కాదు సైతాన్లు, మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.